ఎక్కడైనా ఓ నాయకుడు ఎక్స్ట్రాల్ చేస్తే గొడవ అవుతుంది. ఎవరన్నా అధికారి మాట వినకపోతే వివాదం మొదలవుతుంది. కానీ అదేమిటో బాలయ్యకి పిఏతో ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. పార్టీలోనే పెద్ద రగడయ్యేసరికి పిఏను సాగనంపినా వదల బాలయ్య వదల అన్నట్లే ఉందట ఆయన గారి ఎఫెక్ట్. పేనుకు పెత్తనమిస్తే ఏమవుతుందో బాలయ్యకు ఆలస్యంగా తెలిసొచ్చింది. ఎమ్మెల్యే మీదో పవరున్న మంత్రి మీదో ఆరోపణలు రావడం కామన్. కానీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ పిఏ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. నియోజకవర్గ ప్రజలతో పాటు నాయకులంతా రోజుల తరబడి ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్నా చితక విషయాలైతే చూసి చూడనట్లు సర్దుకుపోయేవాళ్లేమో, కానీ ఆయన గారి వ్యవహారం శృతి మించి రాగాన పడేసరికి నియోజకవర్గ అధికార పార్టీ నేతలంతా ఒకటయ్యారు. చెప్పినా పరిస్థితి మారలేదో, ఆలస్యం చేస్తే అస్సలు తట్టుకోలేమనుకున్నారో ఏమో, బాలయ్య పిఏకు వ్యతిరేకంగా తమ్ముళ్లు రోడ్డెక్కారు. ఒక పిఏ గురించి ఇంత రగడ జరిగేసరికి వారాల తరబడి అందరి నోటా బాలయ్య మాటే. తేడా వస్తే తొడగొట్టే బాలయ్య పిఏనలా ఎలా వదిలేశారబ్బా అన్న చర్చ. సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ బాధ్యతను నమ్మకంగా అప్పగిస్తే పిఏ ఆయన కళ్లకు గంతలు కట్టాడని, చివరకు పింఛన్ల విషయంలోనూ చేతివాటం ప్రదర్శించారనే చర్చ జరుగుతోంది. బాలయ్య అడపాదడపా హిందూపురానికి వస్తూ ఉండడంతో సర్వం తానే అన్నట్లు పిఏ చెలాయించుకున్నాడనేది పార్టీ నేతల ఆరోపణ. బాలయ్యకు ఎవరూ చెప్పలేదా, చెప్పినా ఆయన సీరియస్ గా తీసుకోలేదా అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నా చివరకు పార్టీ నేతలే నిరసనలకు దిగేసరికి పిఏను తప్పించారు బాలకృష్ణ. పిఏను తప్పించా కూడా హిందూపురం టీడీపీ నేతలు సంతృప్తి చెందడం లేదని సమాచారం. తమ ఒత్తిడితో అతన్ని తప్పించినా ఇంకా ఆ పిఏ ప్రభావం నియోజకవర్గాల్లో కనిపిస్తూనే ఉందని నేతలు అంటున్నారట. 3 ఏళ్లలో నియోజకవర్గంలో అన్ని చోట్ల ఆ పిఏ తన మనుషుల్ని పెట్టుకున్నాడని, ఆయన లేకపోయినా పరోక్షంగా మాజీ పిఏ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూనే ఉందని నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. మళ్లీ బాలయ్య దగ్గరకు వెళితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందోనని కొన్నాళ్లు వేచి చూద్దామన్న ధోరణిలో ఉన్నారట నేతలు. సదరు పిఏ బాధితులు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారని, వారంతా బాలయ్య నుంచి ఏదో ఓ భరోసా కోరుకుంటున్నారని కొందరంటున్నారు. పిఏను పంపించేసిన ఆయన తాలూకు వైబ్రేషన్స్ బాలయ్యను వదలడం లేదన్నమాట. ప్రస్తుతం బాలయ్య 101వ సినిమాతో బిజీగా ఉన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలకు కొన్నాళ్ల పాటు ఆయన అందుబాటు కష్టమేనంటున్నారు. ఇప్పటికే ఓ పిఏకు పెత్తనమిచ్చి ఇంత దూరం తెచ్చుకున్నారని, వారాలు నెలల తరబడి గ్యాప్ వస్తే ఇంకొంతమంది శేఖర్లు తయారవుతారని నియోజకవర్గ టీడీపీ నేతలు చెవులు కొరికేసుకుంటున్నారు. నేతలతో డైరెక్ట్ గా టచ్ లో లేకపోతే, నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఓ కన్నేసి ఉంచకపోతే ఏమవుతుందో బాలయ్యకు ప్రాక్టికల్ గా తెలిసొచ్చినా ఆయనకు తీరిక లేకనే ఇంత దూరం వచ్చిందంటున్నారు నేతలు.